వెల్కమ్ టు కంచెల టీవీ స్టోరీ బోర్డ్. నటసింహం నందమూరి బాలకృష్ణ షూటింగ్ స్పాట్లో ప్రమాదానికి గురయ్యారు. ఎస్, మీరు విన్నది నిజమే. కాకినాడ పోర్ట్లో జరుగుతున్న ఆయన కొత్త సినిమా ఎన్బీకే 111 యాక్షన్ సీన్ చిత్రీకరణలో బాలయ్య మోకాలికి బలంగా దెబ్బ తగిలింది. 6 వయసు దాటినా కూడా డూప్ లేకుండా స్వయంగా రిస్క్ స్టంట్స్ చేసే బాలయ్య ఈసారి కూడా రియల్గా స్టంట్ చేస్తూ కాలు జారి పడిపోయారట. అసలు కాకినాడ పోర్ట్లో ఏం జరిగింది? ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్పారు? అండ్ ఈ సినిమా అప్డేట్స్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో బాలకృష్ణ తన 111వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ముంబైలో ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్ ఏరియాలో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తోంది. ఈ సీన్ లో బాలయ్యతో పాటు మంచు మనోజ్ కూడా పాల్గొంటున్నారు. యాక్షన్ సీన్స్ అంటే బాలయ్యకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ రిస్కీ స్టంట్స్ దగ్గర బాడీ డబుల్ లేదా డూప్ ని వాడుతుంటారు. కానీ బాలయ్య మాత్రం ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం డూప్ లేకుండానే చేస్తారు. ఇదే క్రమంలో కాకినాడ పోర్టులో షూటింగ్ జరుగుతుండగా అనుకోకుండా కాలు జారి కింద పడిపోయారు బాలయ్య. దీంతో ఆయన మొఖాలికి తీవ్రంగా దెబ్బ తగిలింది. ప్రమాదాన్ని చూసిన వెంటనే అలర్ట్ అయిన చిత్ర యూనిట్ వెంటనే షూటింగ్ ని ఆపేసి ఆయన్ను కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలయ్యకి గాయమైంది. కాకినాడ ఆసుపత్రిలో చేరారని న్యూస్ బయటకు రాగానే సోషల్ మీడియా ఊగిపోయింది. భారీ సంఖ్యలో అభిమానులు ఆసుపత్రి దగ్గరికి చేరుకోవడం స్టార్ట్ చేశారు. తమ అభిమాన హీరో బాలయ్యకి ఏమైందో అని ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డాక్టర్లు బాలయ్యకి ఫస్ట్ ఎయిడ్ చేసి కొన్ని ముఖ్యమైన టెస్టులు నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు పూర్తి క్లారిటీ ఇచ్చారు. గాయం చిన్నదేనని, బాలయ్య ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కాకపోతే గాయం తగ్గే వరకు కొద్ది రోజుల పాటు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. దీంతో ప్రస్తుతానికి కాకినాడ షూటింగ్ షెడ్యూల్ కి బ్రేక్ పడింది. బాలయ్యకు ప్రమాదం జరిగిందనే వార్త తెలియగానే నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. త్వరగా కోలుకో బాబాయ్ అంటూ వీరిద్దరూ చేసిన ఎమోషనల్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వస్తున్న సెకండ్ ఫిలిం కావడంతో దీనిపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామా అని తెలుస్తుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మంచు మనోజ్ ఒక పవర్ఫుల్ అండ్ కిల్లర్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే అఖండ, భగత్ కేసరి, డాకు మహారాజ్ లాంటి వరుస హిట్స్ తో రచ్చ చేస్తున్న బాలయ్య ఈ సినిమాతో తన సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ను క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే సంక్రాంతికి ముందే బాలయ్య బాక్సాఫీస్ వేట మొదలు కాబోతోంది. 6 వయసు దాటినా కూడా ఇప్పటి యంగ్ హీరోలకి పోటీగా ఫుల్ ఎనర్జీతో పనిచేస్తూ సెట్స్ లో ఇంత డెడికేషన్ తో రిస్క్ తీసుకోవడం మామూలు విషయం కాదు. ఈ డెడికేషన్ కే ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కొద్ది రోజుల రెస్ట్ తర్వాత బాలయ్య
మళ్ళీ మరింత పవర్ఫుల్ కమ్బ్యాక్ తో సెట్స్ లోకి అడుగు పెడతారని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో దట్స్ ద అప్డేట్ గైస్. బాలయ్యకైన గాయం చిన్నదే అని డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఫ్యాన్స్ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల రెస్ట్ తర్వాత ఆయన మళ్ళీ సెట్స్లో రచ్చ చేయడానికి రెడీ అయిపోతారు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. చూస్తూనే ఉండండి KTV.